రాష్ట్ర శాసనసభ మండలి వర్షాకాల సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. అసెంబ్లీలో ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు రోజుకో అంశంపై చర్చ చేపట్టారు. సూపర్ 6 పథకాల అమలుపై నేడు చర్చ జరగనుంది. వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తున్న శాసన మండలిలో నేడు అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో విద్య సేవల నిలుపుదల, గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, నిరుద్యోగ భృతి, తిరుపతి గ్రామీణ మండలంలో గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంపై సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధులు మంజూరు, తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భవ్య పథకం కింద పారిశ్రామిక పార్కులు, ఎరువుల కోసం యాప్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం సొంత భవనాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. శాసన మండలిలో పీఎం విద్యాలక్ష్మి పథకం, గోదావరి పుష్కరాలకు నిధులు, కాపు కార్పొరేషన్కు నిధులు, విద్యా హక్కు చట్టం, మహిళలకు ఆర్థిక సహాయంపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, కస్టడీ మరణాలు, నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, 1/70 చట్టానికి సవరణ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం డిమాండ్ సహా పలు ప్రశ్నలకు మంత్రులు జవాబులిస్తారు.